ఈరోజు ఈరోజు భగవంతుడు మనకు అందిస్తున్నటువంటి విశేషమైనటువంటి సందేశము భగవద్గీత 11వ అధ్యాయము 50, 51, 52 మూడు శ్లోకాల సారాంశము. భగవంతుడి దర్శనము దేవతలకు దుర్లభము, కానీ శుద్ధ భక్తులకు సులభము. దానికి కారణం తెలుసుకుందాం. ఓకే, సో 50వ శ్లోకం. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవోస్తతౌక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతిమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. 51వ శ్లోకం. అర్జున ఉవాచ దృష్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేత ప్రకృతిం గతః. 52వ శ్లోకం. శ్రీ భగవానువాచ సుదర్దర్శమిదం రూపం దృష్టవానాసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ బోలో శ్రీమద్ భగవద్గీతకి జయ. ఈరోజు భగవంతుడు మనకు ఈ మూడు శ్లోకాల ద్వారా సందేశం ఏంటంటే, భగవద్ దర్శనము భగవంతుడి యొక్క సేవకులైనటువంటి దేవతలకే దుర్లభమైంది, కానీ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకు మాత్రం చాలా సులభమైంది. కారణం ఏంటంటే అర్జునుడి ద్వారా తెలుసుకోవచ్చు మనము. అర్జునుడు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. సో శుద్ధ భక్తుడు అని ఎవరిని అంటారంటే, నిత్యము నిరంతరము కేవలము భగవత్ సేవ తప్ప వాళ్ళకి ఇంకా వేరే ఆలోచన ఉండదు. అర్జునుడికి ఎటువంటి సందర్భంలో ఎటువంటి ప్రదేశంలో భగవంతుడి దర్శనం ఇవ్వడం జరిగిందంటే, మహాభారత యుద్ధము పాండవులది కాదు, యాక్చువల్గా సంకల్పం భగవంతుడి సంకల్పం. భగవంతుడి సంకల్పం ఏంటి? దుష్ట దుర్మార్గులను ఏకకాలంలో ఏక ప్రదేశంలో మొత్తం భగవంతుడు సంవరించాలనుకున్నాడు. ఎవరి ద్వారా? ఆ క్రెడిట్ అంతా కూడా తన భక్తులకు ఇవ్వాలని అనుకున్నాడు. సో ఇక్కడ భగవద్ దర్శనము ఎటువంటి సందర్భంలో అంటే, భగవంతుడి కొరకు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సర్వస్వం భగవంతుడే, భగవంతుడు తప్ప తనకి ఏమీ లేదు అనే సిచ్యువేషన్ లో భగవంతుడు చాలా సులభంగా దర్శనం ఇస్తాడంట. చూడండి, భగవంతుడి సంకల్పానికి కొరకు వాళ్ళ యొక్క మొత్తం హోల్ 5గురు పాండవులు, వాళ్ళ యొక్క 5గురు ఉప పాండవులు సర్వస్వాన్ని త్యాగం చేయడానికి వాళ్ళు సిద్ధమైపోయారు. అక్కడ వచ్చిన తర్వాత సిద్ధమైతే అయ్యారు, కానీ వచ్చిన తర్వాత అర్జునుడు సో తన యొక్క నాలెడ్జ్ తో మళ్ళీ వీళ్ళందరిని చంపడం ఏంటి? కొంచెం మోహం కారణంగా. అఫ్కోర్స్ ఆయనకేం మోహం ఉండదు, శుద్ధ భక్తుడు. కానీ మనం కూడా రేపు పొద్దున కృష్ణ సేవలో వెళ్తూ మనకు మన ఫ్యామిలీకి ఏమన్నా నష్టం జరుగుతుంది అన్నప్పుడు, అది కృష్ణ సేవ అయినా కూడా సెకండ్ థాట్ మనం ఆలోచిస్తాం. అటువంటి సందర్భంలో మనకు భగవద్గీత చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భగవంతుడు అన్నప్పుడు అక్కడ మన ఫ్యామిలీ కూడా దాంట్లోనే ఉంటుంది. ఇక మనం మళ్ళీ సెకండ్ థాట్ భగవంతుడు, నా ఫ్యామిలీ తర్వాత, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను, తర్వాత నా ఫ్యామిలీ, నా అందరూ కంఫర్టబుల్ ఉన్న తర్వాతనే నేను భక్తి చేస్తానంటే
భగవంతుడికి ఏమి ఇబ్బంది లేదు. భగవంతుడు ఏ యతామా ప్రపద్యంతే తాం సతైవ భజామి. సో దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఫర్ కృష్ణ. కానీ మనకే ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ భగవంతుడు దేవతలకు కూడా దుర్లభమైంది శుద్ధ భక్తులకు. ఎందుకంటే దేవతలు వాళ్ళ వాళ్ళ పొజిషన్ లో వాళ్ళ సుఖాలను, దేవతలు చాలా సార్లు ఏంటి, వాళ్ళు పుణ్యకర్మలు చేస్తారు, పుణ్యలోకాల్లో సుఖాలను అనుభవించడానికి వెళ్తారు. కానీ శుద్ధ భక్తుడు భగవంతుడి కొరకు సుఖాలను కాదు, సుఖాలను త్యాగం చేస్తాడు. తన శరీరంతో తపస్సు చేస్తాడు. భగవంతుడి సుఖమే లోనే తన సుఖం ఉందని అనుకుంటా ఉంటాడు. భగవద్భక్తుల యొక్క సుఖంలోనే తన సుఖం ఉందని భావించేవాడు శుద్ధ భక్తుడు. కాబట్టి భగవంతుడు ఆ శుద్ధ భక్తుడు ఎప్పుడు ఏమైనా కోరుతాడా అని ఆలోచిస్తా ఉంటాడు. దానికి మనకు బృందావనంలో రూప గోస్వామి ఒకసారి భగవంతుడి కొరకే అది కూడా, ఒకసారి ఆయన చైతన్య మహాప్రభు యొక్క శుద్ధ భక్తుడు, చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు యొక్క శిష్యుడు, పరమ ఉత్తమ శిష్యుడు. ఆయన తన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి గోవిందదేవ్, బృందావనంలో టెంపుల్ ఉంది, తన నిత్య ఆరాధన చేస్తా ఉంటాడు. ఆ గోవిందదేవ్కు రోజు ఏదో భిక్షాటన కొద్దిగా ఏదో దొరికితే అది వంట చేసి పెడతా ఉన్నాడు. ఒకరోజు అనిపిస్తుంది అంటారే, ఈరోజు భగవంతుడికి రోజు మామూలు ప్రసాదం పెడుతున్నాను, ఈరోజు చాలా మంచి ప్రసాదం పెట్టాలనుకుంటున్నాను. ఎవరన్నా అంటే ఎవరన్నా తాను భిక్షాటనకు వెళ్తున్న రోజు అంత మంచి వస్తువులు ఏమి రావట్లేదు, ఎవరైనా మంచి తెచ్చిస్తే భగవంతుడికి ఈ రోజు మంచి ప్రసాదం వడ్డించి వండి భగవంతుడికి పెట్టి అది భక్తులకు పంచాలి. అందులో భక్తుల్లో ఆ రోజు ఉన్న వాళ్ళలో వాళ్ళ అన్నయ్య అయినటువంటి సనాతన కోసం చాలా గొప్ప భక్తుడు. అన్నయ్యని తర్వాత ఇంకా మిగతా సాధు సంతులు పిలిచి ప్రసాదం పెడదాం అనుకుంటాడు. అలా మనసులో అనుకున్నాడో లేదో ఇమ్మీడియట్ గా రాధారాణి చిన్న అమ్మాయి రూపంలో వచ్చి ప్రత్యక్షమై, బాబాజీ బాబాజీ మా అమ్మ ఇగో మీకు ఇవి దానం ఇచ్చిరమ్మని చెప్పేసి పంపించింది అని ఆయన ఏమైతే అనుకున్నాడో, పాలు, పెరుగు, పన్నీరు, తర్వాత వెన్న, కూరగాయలు ఇవన్నీ కూడా సంచిలో తీసుకొని ఆయన ఏం ఆలోచించారు, అరే భగవంతుడు నేను ఆయనకు సేవ చేయాలనుకున్నాను పంపించిందని చెప్పేసి తీసుకొని, నువ్వు ఎక్కడ ఉంటావమ్మా, ఎక్కడి నుంచి నువ్వు ఎలా వచ్చంటే, ఇక్కడ దగ్గరలో ఉంటాను నేను, మా అమ్మ పంపించింది అని చెప్పేసి ఇచ్చేసి అది పట్టించుకోలేదు. సో ఆ వంట చేసి భగవంతుడికి అవి తీసుకురాగానే సనాతన గోస్వామికి ఇన్ఫార్మ్ చేస్తాడు, ఇలా ఇలా ఈరోజు మా గోవిందదేవి దగ్గర భగవంతుడి దగ్గర ప్రసాదం ప్రసాదం తీసుకుని. అప్పుడు ఈ లోపల ఇన్ఫార్మ్ చేస్తాడు. సో సనాతన గోవింద్ మొత్తం ఈ ఆఫరింగ్ అయిపోతుంది. సనాతన కోసం ప్రసాదం తీసుకున్నప్పుడు అడుగుతాడు, ఏంటి రూపా ఈరోజు ఇంత స్పెషల్ ఫీస్ట్ వండావు, ఎక్కడిది ఏంటి అంటే, అది ఎవరిచ్చారు అంటే అప్పుడు చెప్తాడు, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి వచ్చింది, 10-12 సంవత్సరాలు ఉంటుందేమో, తాను తెచ్చేసింది ఎవరినంటే అమ్మాయి ఎలా ఉన్నదంటే అప్పుడు రికలెక్ట్ చేస్తాడు. ఆమె గోల్డెన్ కలర్ లో ఉంటుంది, చాలా దేదీప్యమానంగా ఉంటుంది. ఆ కలరు కాంప్లెక్స్ అసలు అప్పటి వరకు చూడలేదు నేను, అంత బ్యూటీ ఉన్నది ఆ అమ్మాయి అంటే. అప్పుడు అంటాడు, రూప మనము రాధాకృష్ణుని సేవించాల్సింది పోయి అటువంటి స్పెషల్ గా కృష్ణుని సేవించాలి. కృష్ణ సేవలో మనందరం కూడా రాధారానికి కోఆపరేట్ చేయాల్సింది పోయి రాధారాణిని కృష్ణుడి నుంచి దూరం చేసి నువ్వు రాధారాణి దగ్గర సేవ తీసుకుంటావా, ఎంత అపరాధం చేసావు అంటే అప్పుడు కోసం చాలా బాధపడుతూ, ఇదే ఫస్ట్ టైం లాస్ట్ నువ్వు, నేను ఇంకొకసారి ఇంకా అలాంటి కోరిక కోరను. చూడండి, భగవంతుడు కొండి పెట్టడానికి కూడా మన భక్తులు ఎటువంటి కోరికల్ని కోరరు. సో కాబట్టి దర్శనం చూడండి, ఇక్కడ దేవతలకే సుదుర్లభము, కానీ భక్తులు ఇలా కోరంగానే రాధారాణి కృప కురిపించింది. అలానే భగవంతుడు కూడా తన శుద్ధ భక్తులకు ఎనీ టైం దర్శనం ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. చూద్దామని సంజయుడు ధృతరాష్ట్రుడితో సంజయుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చెప్తున్నాడు. దేవాదేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధంగా అర్జునుడితో పలికి తన చతుర్భుజ రూపమును ప్రదర్శించను. భీతుడైన అర్జునునికి ఆ విధంగా ఆశ్వాసమును గూర్చుచు అంత్యమున తన ద్విభుజ రూపమును చూపను. సో ఇక్కడ అర్జునుడి కోరిక మేరకు విశ్వరూపాన్ని భగవంతుడు చూపించాడు. ఆ విశ్వరూపం చూసిన తర్వాత అర్జునుడు కొంచెం ఆ ఆ సీనరీలో మనం కూడా ఎప్పుడన్నా చిన్నపిల్లలు స్పెషల్ గా అనుకోకుండా హారర్ మూవీ ఏదైనా మంచి సినిమాకి వెళ్తాం. సో మధ్యలో ఇంటర్మిషన్ లో ఏదైనా హారర్ మూవీ వేసింది అనుకో భయపడిపోతాం. అలానే అర్జునుడు చూడడం అయితే చూసింది, కానీ దాని గురించి ఊహిస్తా ఉంటే
చాలా భీతి చెందింది కాబట్టి అర్జునుడు అంటాడు, ఆ యొక్క భయం తొలగిపోవలడానికి భగవంతుని యొక్క చతుర్భుజ నారాయణ రూపాన్ని ప్రదర్శించుకున్నాడు. ఆ రూపాన్ని కూడా భగవంతుడు ప్రదర్శిస్తాడు, దర్శనమిస్తాడు. భాష్యం. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు పుత్రునిగా లభించినప్పుడు తొలుత చతుర్భుజ నారాయణుని రూపమును దర్శనమొసగెను. కానీ తల్లిదండ్రుల కోరికపై అతడు తిరిగి సామాన్య బాలునిగా మారను. అదేవిధంగా అర్జునుడు సైతము చతుర్భుజ రూపమును గాంచుటయందు ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండడని శ్రీకృష్ణుడు ఎరిగి ఉండెను. కానీ అతడు కోరి ఉన్నందున తన చతుర్భుజ రూపమును చూపి పిదప తన సహజ ద్విభుజ రూపమును పొందెను. ఈ శ్లోకమున సౌమ్య వపుహు అని పదము ప్రధానమైంది. సౌమ్య వపుహు అనగా అత్యంత సుందరమైన రూపమని భావం. శ్రీకృష్ణుడి దరిపై నిలిచినప్పుడు ప్రతి ఒక్కరూ అతని అత్యంత సుందర రూపంచే ఆకర్షితులైరి. జగన్ నిర్దేశకుడైనందునే ఆ భగవానుడు తన భక్తుడైన అర్జునుని భయమును తొలగించి తన సుందర రూపమును అతనికి చూపాడు. ప్రేమాంజనమును కనులకు పూసుకొనిన మనుజుడే శ్రీకృష్ణ భగవాన్ని దివ్య సుందర రూపమును పంచగలడని బ్రహ్మ సంహిత యందు 5.38 ఎందు కూడా తెలుపు. ఇక్కడ అర్జునుడికి ఎలా అయితే భగవంతుడు విశ్వరూపం తర్వాత ఆయన కోరిక మేరకు చతుర్భుజ నారాయణ రూపం, కానీ భగవంతుడికి తెలుసు నా యొక్క ద్విభుజ శ్యామ సుందర రూపం పట్ల ఆకర్షితులైన వారు నా ఏ ఇతర రూపాలని కూడా వాళ్ళు ఇష్టపడరు. ఎలాగైతే దేవకి వసుదేవులు వాళ్ళ గర్భాన జన్మించడానికి ముందు చెరసాలలో చతుర్భుజ నారాయణ రూపాన్ని శంఖ చక్ర పద్మ గదలతో దర్శనమిస్తేప్పుడు దేవకి వసుదేవులు అంటారు, ప్రభు మీరు మాకు సంతానం పుత్రుడుగా జన్మిస్తా అన్నారు, ఈ రూపంలో దర్శనం ఇచ్చారు ఏంటి ప్రభుజీ మాకు అని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, మాకు చిన్న బాలుడు ద్విభుజ రూపంలో మాకు దర్శనం ఇవ్వండి. అప్పుడు భగవంతుడు వాళ్ళ కోరిక మేరకు సో గోపాలునిగా మారిపోతాడు. అదేవిధంగా అర్జునుడి కోరిక మేరకు భగవంతుడు ద్విభుజ, ఎందుకంటే అర్జునుడు లైక్ చేసేది ద్విభుజ శ్యామ సుందర రూపము. సో కాబట్టి ఆ రూపము ఎందుకు, ఆ రూపము ఆనందనిది. భగవంతుడు పేరు కృష్ణ అంటేనే కృష్ణకు మీనింగ్ సర్వాకర్షణ. వేరే నామాలన్నిటికీ కూడా అది ఏమంటారు సోర్స్. ఎట్లయితే ప్రతి వాటర్ కు సోర్స్ సముద్రం, ఏ నదికైనా కూడా తిరిగి గమ్యస్థానము సముద్రం ఎలా ఉంటుందో మళ్ళీ అదే సముద్రం నుంచి వాటర్ మళ్ళీ రీసైక్లింగ్ జరుగుతున్నట్టుగా భగవంతుడి అన్ని నామాలకు చరమ స్థానము కృష్ణ. సో కృష్ణ అనే నామం అందు గురించే మనకు ప్రతి ఒక్కరిని ఆకర్షించేటువంటి భగవంతుడి పేరు మదన మోహనుడు అంటారు. అంటే కోటి మన్మధుల్ని కూడా ఆకర్షించే కెపాసిటీ కృష్ణుడి పాద పద్మాలు. కాబట్టి కృష్ణ అనే నామమే సర్వాకర్షకుడు. మరి ఆ నామం పొద్దున మనం చర్చించాము, ఆ నామాన్ని ఎవరైతే జపిస్తారో మన హృదయం తెలియకుండానే ఆ భగవంతుడి యొక్క పాద పద్మాల పట్ల ఆకర్షితం అవుతుంది. నెక్స్ట్ ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపమును గాంచినంత ఇట్లు ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంత చిత్తుడనై నా సహజ స్వభావం పొంది తిని. సో ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, ఈ ఆద్య రూపం అంటే భగవంతుడి యొక్క ఆ సహజమైనటువంటి అంటే ఆ భగవంతుడి యొక్క ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విద్య అనాదిరాదిర్ గోవింద సర్వకారణంగా భగవంతుడి యొక్క సహజమైనటువంటి భగవంతుడి ఒరిజినల్ రూపము కృష్ణ. దాని తర్వాతనే ఆ కృష్ణుడి నుంచే ఎక్స్పాన్షన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కృష్ణుడి యొక్క నీ కృష్ణ రూపాన్ని ద్విభుజ శ్యామసుందర రూపాన్ని చూసిన తర్వాతనే నాకు శాంతి మరి సుఖము మరి నా లోపల సహజ స్వభావం నేను మళ్ళీ వచ్చింది. అంటే ఆ నేను తిరిగి నా ఒరిజినల్ స్థితికి వచ్చాను అని భాష్యం. దేవదేవుడైన శ్రీకృష్ణుడు సహజంగా ద్విభుజుడని ఈ శ్లోకమునందలి మానుషం రూపమను పదము స్పష్టంగా
తెలుపుచున్నది. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడే అనే భావనలో ఆ దేవదేవుని అపహాస్యం చేయువారు అతని దివ్య స్వభావం ఎరగని వారిని ఇచ్చట నిరూపింపబడింది. శ్రీకృష్ణుడు సాధారణ మానవుడే అయినచో తొలుత విశ్వరూపమును ఆ పిదప చతుర్భుజ నారాయణ రూపమును చూపుట అతనికి ఎట్లు సాధ్యమగును. కనుక శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించుచు నిరాకార బ్రహ్మమే కృష్ణుడిలో నుండి పలుకుచున్నదని వ్యాఖ్యానించుచు పాఠకుని తప్పుద్రోవ పట్టించువారు నిక్కముగా జనులకు గొప్ప అన్యాయం చేసిన వారు. ఈ విషయమే భగవద్గీత యందు ఇచ్చట స్పష్టంగా తెలుపబడింది. శ్రీకృష్ణుడు వాస్తవంగా విశ్వరూపమును మరియు చతుర్భుజ నారాయణ రూపమును ప్రదర్శించినప్పుడు సామాన్య మానవుడు ఎట్లు కాగలడు. శుద్ధ భక్తుడైన వాడు సత్యదర్శి అయినందున అట్టి తప్పుద్రోవ పట్టించు హితా వాఖ్యానములచే కలతను పొందడు. భగవద్గీత ఎందలి మూల శ్లోకములు సూర్యుని భాతి సుస్పష్టములు, మూర్ఖ వ్యాఖ్యాతల దీపపు వెలుగు వాటికి ఏమాత్రం అవసరం లేదు. కాబట్టి కొంతమంది మూర్ఖులు భగవంతుడికి ఆకారం లేదు, భగవంతుడు స్వయం కృష్ణుడు భగవద్గీత బోధిస్తున్న ఆ కృష్ణుడు సామాన్యుడు, కానీ ఆయన లోపల నుండి ఒక నిరాకార బ్రహ్మం పలుకుతుంది. కాబట్టి కృష్ణుడు సామాన్యుడు, ఆయన లోపల అలా దాన్ని కల్పన చేస్తూ దాన్ని తప్పుదో పట్టించడానికి వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. మరి అటువంటి ఒకవేళ నిరాకారం అయితే విశ్వరూపం అనేది నిరాకారమా? ఆ విశ్వ రూపంలో కనబడ్డటువంటి దేవీ దేవతలంతా నిరాకారమా? అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఆ విధంగా దాన్ని ఏదో ఊహించుకుంటారని అదే రూపంని మళ్ళీ భగవంతుడు ఆ రూపాన్ని తొలగించి సేమ్ కృష్ణుడి నుంచే చతుర్భుజ నారాయణుడు వెలువడడం జరుగుతుంది. తర్వాత అదే చతుర్భుజ నారాయణ రూపాన్ని మళ్ళీ తగ్గించి కృష్ణ రూపాన్ని తీసుకుంటాడు. కాబట్టి మూర్ఖులు ఈ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు వాళ్ళ సొంత కల్పనలతో భగవంతుడికి ఆకారం లేదని తప్పుదో పట్టిస్తుంటారు. అటువంటి వాళ్ళను మనం ఎప్పటికీ కూడా అనుసరించకూడదు. మనము భగవద్గీతని అందుగురించే గొప్ప ఆచార్యుల ద్వారా స్వీకరించి భగవంతుడి యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని సేవించాలి. ఎప్పుడైతే భగవత్ సచ్చిదానంద, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యకాంతి కనబడుతుంది, సూర్యుడు కనబడట్లేదు, అంత మాత్రాన సూర్యుడు లేడంటే నడుస్తుంది. అప్పుడు మనమే ఉన్నాం. ఎనీ డిపార్ట్మెంట్, ప్రభుత్వం అంటే సీఎం, క్యాబినెట్ మినిస్టర్స్, ఇంకా ఎమ్మెల్యేస్, వీళ్ళందరూ కలిపి అందరూ కలిపి. కానీ మనకు ఆ సీఎం గారు ప్రతిరోజు కనబడతారు, ఇప్పుడు టీవీలో ఉంది కనబడుతుంది. మొత్తం ఇవన్నీ ఏం లేనప్పుడు సీఎం గారు ఉంటారు, పిఎం గారు ఉంటారు. సో వాళ్ళు ఏ రూపంలో కనబడతారు? పవర్ రూపంలో కనబడతారు. వాళ్ళు ఫలాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా భగవంతుడి మనకి ఏ విధంగా కనబడుతున్నాడండి ఈ నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. శ్రీకృష్ణ భగవానుడు పలికి, ఓ అర్జున, నీవిప్పుడు దర్శించున్న నా ఈ రూపము గాంచుటకు మిగుల దుర్లభమైంది. అత్యంత ప్రియమైన ఈ రూపమును దర్శించు అవకాశమునకై దేవతలు సైతము నిత్యము వేచి ఉంటారు. చాలా అద్భుతమైన విషయం. భగవంతుడి యొక్క ద్విభుజ శ్యామసుందర రూపాన్ని దర్శించడానికి దేవతలందరూ కూడా కోరుకుంటూ ఉంటారు, అత్యంత ఆసక్తితో ఉంటారు. దేవతలే కాదు, మనకు మహాభారతంలో ఒక లీలలో స్వయం విష్ణువు, భగవంతుడి యొక్క ఎక్స్పాన్షన్ అయినటువంటి విష్ణువు కూడా భగవద్ దర్శనానికి అంటే చూడాలని చెప్పేసి కోరుకుంటా ఉంటారు. అదే లీల భగవంతుడు ద్వారకలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆయన సంతానం, వాళ్ళ మిసెస్ ప్రెగ్నెన్సీ వస్తుంది, డెలివరీ వస్తుంది, చనిపోతాడు. అప్పుడు ఆయన వచ్చి ఒక బ్రాహ్మణుడి యొక్క కుమారుని రక్షించిన వాడు నువ్వేం రాజు అని చెప్పేసి ఆయన సభలో నిందిస్తా ఉంటే ఆ సభలో అర్జునుడు ఉంటాడు. అర్జునుడికి తన కృష్ణుడిని నిందిస్తా ఉంటే చాలా కోపం వచ్చి, అర్జున్ అంటే ఏంటండి మీరు అలా నా కృష్ణుడిని అలా అంటున్నారు, నేను రక్షిస్తాను అని చెప్పేసి అంటారు. సరే అని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది, మళ్ళీ అర్జున్ నేను కాపలా ఉంటాను అనుకుంటాడు, కానీ అర్జున్ రక్షించలేకపోతాడు, చనిపోతాడు. మళ్ళీ ఆ బ్రాహ్మణుడు వచ్చి సభలో చాలా నిందిస్తాడు కృష్ణుడిని, అర్జునుడు. అప్పుడు అర్జున్ అంటాడు, సరే సరే ఈసారి అలాంటిది కాకుండా మీ భార్య కొరకు నేను ఒక పెద్ద బిల్డింగ్ కడతాను, దాంట్లో ఎవరు చీమ కూడా దూరనటువంటి ఆ విధంగా కడతాను నా యొక్క అస్త్ర శస్త్రాలు అని చెప్పి కడతాడు. అంటే ఆమె డెలివరీ టైంలో దాంట్లో అయినా కూడా డెలివరీ అయింది, బాబు ఏడ్చినట్టు ఏడుస్తాడు, చనిపోతాడు. సో అప్పుడు అర్జునుడు అర్జున్ దీనికంటే ముందే
మాటిస్తాడు, ఈసారి నేను రెండోసారి మూడోసారికి నేను రక్షించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. మూడోసారి కూడా అర్జునుడు రక్షించలేకపోతాడు. ఆయన వచ్చి చాలా నిందిస్తా ఉంటే ఇంకా ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు. కృష్ణుడు అంటాడు, లేదు లేదు, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు, మన ఇద్దరిని తీసుకొద్దామని చెప్పేసి కృష్ణుడి యొక్క రథం మీద కూర్చోండి వాళ్ళు వెళ్తా ఉంటారు. ఈ బ్రహ్మాండాన్ని దాటిపోతారు. తర్వాత బ్రహ్మాండం దాటి ఇది దేవిధామం, మహేషధామము, తర్వాత బ్రహ్మజ్యోతిలోకి ఎంటర్ కాకముందు కంప్లీట్ గా డార్క్నెస్, చీకటి ఉంటుంది. తర్వాత బ్రహ్మజ్యోతి దాటి విష్ణువు దగ్గరికి వెళ్తే అక్కడ ఈ బ్రాహ్మణ పుత్రులతో భగవంతుడు విష్ణుమూర్తి. ఇప్పుడు అర్జునుడి షాక్ అవుతాడు, ఇదేంటి విష్ణుమాయ అని చెప్పేసి. ఇప్పుడు అంటాడు, కారణం వాళ్ళని ఇక్కడ తీసుకురావడం కారణం ఏంటని కృష్ణుడు అడుగుతా, విష్ణు అంటాడు, లేదు లేదు, మీ ఇద్దరిని ఏకకాలంలో ఒకేసారి చూడాలనుకున్నాను, అందుగురించే మిమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్నాను. అంటే భగవంతుడి యొక్క లీల. అవసరం అనుకుంటే విష్ణువే ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళొచ్చు, కానీ తన యొక్క ధామంలో కొద్దిసేపు సత్సంగ్, భగవంతుడు కృష్ణుడితో అర్జునుడితో, భగవంతుడి భక్తుడితో సత్సంగ్ చేయాలనే కోరిక పుడుతుంది, అక్కడికి పిలిపించుకోవడం జరిగింది. ఆ విధంగా భగవద్ దర్శనము దేవతలకు కాదు, దేవతలకైతే దుర్లభము, మరి విష్ణువు కూడా భగవద్ దర్శనాన్ని కోరుకుంటా ఉంటాడు. సో అదే శుద్ధ భక్తులకు నిత్యం ఎంత సులభం చూడండి. విష్ణువు ఆ లీల చేస్తే దర్శనం దొరికింది, కానీ అర్జునుడికి ఏ లీల చేయకుండా నిత్య నిరంతరం కృష్ణుడితో పాటు ఉంటున్నాడు, కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని పొందుతాం. ఈ అధ్యాయపు 48వ శ్లోకమున విశ్వరూప ప్రదర్శనమును ముగించి అట్టి తన విశ్వరూపం పాలు పుణ్యకార్యములు యజ్ఞ యాగాదులచే దర్శింప సాధ్యము కాదని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్తారు. శ్రీకృష్ణుని ద్విభుజ రూపము మరింత గుహ్యమైనదని తెలియజేయచ్చు. ఇచ్చట సుదుర్దర్శనం అను పదం వాడబడి తపస్సు, వేదాధ్యయనము, తాత్విక చింతనము లేదా కల్పనములనడి వివిధ కర్మలకు కొద్దిగా భక్తిని మిళితము చేయుట ద్వారా ఎవరైనా శ్రీకృష్ణుడి విశ్వరూపమును గాంచగలుగుదురు అనగా అది సాధ్యమయ్యేది కార్యం. కానీ పూర్వమే తెలుపబడినట్లు భక్తి లేకుండా మాత్రం అది సాధ్యం కాదు. శ్రీకృష్ణుని అట్టి విశ్వరూప దర్శనము కన్నను అతని ద్విభుజ రూప దర్శనము అత్యంత దుర్లభమైనది. బ్రహ్మ రుద్రాది దేవతలకు సైతము అది సాధ్యం కాదు. సదా వారు అతనిని గాంచగోరుదురు. దీనికి శ్రీమద్ భాగవతమున మనకు ఆధారము లభించగలదు. శ్రీకృష్ణుడు తన తల్లి అయిన దేవకి గర్భమున ఉన్నప్పుడు అతనిని గాంచుటకు తమ లోకము నుండి విచ్చేసిన దేవతలు భగవానుడు ఆ సమయమున దర్శనీయుడు కాకునను ప్రార్థనలు చేసి అతని దర్శనకై వేచిరి. కాని అజ్ఞానుడైన వాడు శ్రీకృష్ణుడు సామాన్య మానవుడే అని తలచి అతనిని నిరసించుచు ఆ దేవదేవునికి గాక అతని అంతరమందున్న ఏదియో నిరాకారమునకు వందనములు అర్పించగోరును. కానీ ఇవన్నీను అర్ధరహిత తీరులే. శ్రీకృష్ణుని ద్విభుజ రూపమును గాంచుటకు బ్రహ్మ రుద్రాదుల వంటి దేవతలు సైతం నిత్యకాంక్షలై ఉంటారు. కాబట్టి ఇక్కడ మనము భగవంతుడి యొక్క వేరే రూపాలు చాలా సులభమే, కానీ ద్విభుజ శ్యామసుందరం చాలా డిఫికల్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మన ద్వాపర యుగానికంటే ముందు భూమాతకు చాలా కష్టాలు, ఇంకా చాలా పాపాలు పెరిగిపోతే భూమాత దేవతలందరూ కలిసి బ్రహ్మతో మొదలుపెట్టి బ్రహ్మ శివ కలిసి భగవంతుడి యొక్క క్షీర సాగరం దగ్గర ప్రేయర్ చేస్తారు. భూమాత యొక్క కష్టాలను పడతీర్చండి అంటే అప్పుడు భగవంతుడు దర్శనం ఇవ్వడు, కేవలం హృదయ అంటే హార్ట్ టు హార్ట్, హృదయం అంటే మెసేజ్ అన్న హృదయానికి, బ్రహ్మ హృదయానికి మెసేజ్ పంపిస్తాడు. నేను ద్వాపరయుగంలో ఫలానా కల్పంలో ఫలానా మన్వంతరంలో నేను కృష్ణుడిలాగా అవతరించబోతున్నాను, భూమాత యొక్క భారాన్ని తొలగిస్తాను అని చెప్పేసి. అందుగురించే భగవంతుడు ఆ 17 సార్లు ఎవరితో యుద్ధం చేస్తాడు, మన ఎవరా రాక్షసుడు, ఆయనతో జరాసంధుడితో 17 సార్లు మహాభారత యుద్ధం ఏదైతే లక్షల మంది ఉన్నారో వాడు 17 సార్లు అన్ని లక్షల మంది తీసుకొస్తాడు. అన్ని సార్లు చంపి తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళని మహాభారత యుద్ధంలో భూమాతకు మోయలేని దుర్మార్గుల భారాన్ని తొలగిస్తాడు భగవంతుడు. కాబట్టి భగవంతుని దర్శనం చేసుకోవడము బ్రహ్మ రుద్రాదులకే దర్శనం దొరకలేదు.
బ్రహ్మదేవుడికి మెసేజ్ ద్వారా పంపించాడు నేను వస్తున్నాను. కానీ అదే భగవంతుడి విశ్వరూపాన్ని అర్జునుడితో పాటు ఊర్ధ్వలోకాల్లో కొద్దిపాటి భక్తి చేసినటువంటి భక్తులందరూ కూడా భగవంతుని విశ్వరూప దర్శనం చేస్తున్నారు. కానీ భగవంతుడి యొక్క ద్విభుజ రూపం అంత ఈజీగా అరే ఏంటి ప్రభు ఈజీ ఎందుకు కాదు? భగవంతుడు కృష్ణుడిగా వచ్చినప్పుడు రాముడికి వచ్చినప్పుడు చూశారు కదా! చూసిన ఎట్లయితే మన మన కళ్ళకు అక్షరాలు ఉంటాయి. అద్దాలు లేకపోతే అక్షరాలు కనబడవు. అలానే ప్రేమ అనే అంజనం కాటుక ఎవరి కళ్ళకైతే పూసుకుంటారో వాళ్ళకు మాత్రమే భగవంతుడు దేవాది దేవుడిగా కనబడతాడు. లేదంటే మామూలుగా మానవ మాత్రులాగా కనబడడం తథ్యం. ఎలాగైతే ప్రహ్లాదుడికి ప్రతి చోట భగవంత్ దర్శనం దొరుకుతుంది. అది కానీ అదే హిరణ్యకశిపుకు ఇది భౌతికమైనటువంటి మెటీరియల్ లాగా కనబడుతుంది. పిల్లర్ లాగా కనబడుతుంది. గోడలాగా కనబడుతుంది. కానీ భగవద్ దర్శనం దొరకదు. అన్లెస్ అంటిల్ ప్రహ్లాదుడికి హిరణ్యకశిపు ఈ పిల్లర్ లో ఉన్నాడా నీ స్వామి అంటే ప్రహ్లాదుడు దృఢమైన విశ్వాసంతో ఎస్ నాన్నగారు ఆ పిల్లర్ లో నా స్వామి నాకు కనబడుతున్నాడు. అప్పుడు వీడు అనుకుంటాడు అరే కనబడుతున్నాడు చంపేద్దాం అని చెప్పేసి ఎప్పుడైతే ఆ పిల్లర్ ని గట్టిగా తన బలంతో కొడతాడు భగవంతుడికి ఏమవుతుంది? భగవంతుడు తన శుద్ధ భక్తిని మాటను నిజం చేయడానికి నెరవేర్చడానికి పిల్లర్ నుంచి ప్రకటితం అవుతాడు. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు తన భక్తులకు దర్శనం ఇవ్వడానికి ఉత్సాహం పొందుతాడు. ఎందుకు? భక్తులు భక్తులకు భగవంతుని సేవ తప్ప మిగతా ఏమి ఉండదు. తనను అపహాస్యం చేయు మూర్ఖులకు శ్రీకృష్ణుడు దర్శనీయుడు కాడని భగవద్గీత 9.11 నిర్ధారింపబడి ఉన్నది. అవజానంతి మా మూఢ మానుష్యం తను మాశ్రితం బ్రహ్మ సంహిత ద్వారా నిర్ధారింపబడినట్లు మరియు గీత యందు శ్రీకృష్ణుని స్వయంగా తెలిపినట్లు అతని దేహము సంపూర్ణంగా ఆధ్యాత్మికము మరియు ఆనంద నిత్యత్వ పూర్ణము. అది ఎన్నడను భౌతిక దేహమును పోలదు. కానీ భగవద్గీతను లేదా ఇతర వేద వాంగ్మయమును పఠించి శ్రీకృష్ణుని గురించి అధ్యయనము చేయగోరు వానికి అతడు ఎల్లప్పుడూ అర్థము గాని సమస్యగానే మిగులును. సో ఇక్కడ చాలా అద్భుతంగా భగవంతుడు బోధిస్తున్నారు. భగవంతుని రూపాన్ని అపహాస్యము, భగవంతుని నార్మల్ వ్యక్తిగా ఎవరైతే భావిస్తారో వాళ్ళకు భగవంతుడు తన యొక్క యోగమాయ ద్వారా కనబడు, అర్థం కాడు భగవంతుడు. ఇది ఆల్రెడీ మనము ఔరంగజేబు విషయంలో కూడా చర్చించాము. ఔరంగజేబు బృందావనం యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని అక్కడ ఆ బృందావనాన్ని స్పెషల్ గా దావుజీ మందిర్ని దాన్ని ఆ ధ్వంసం చేయడానికి రావడానికి వస్తాడు మథురకు. సో మథురకు వచ్చిన తర్వాత అక్కడ అడుగుతాడు ఎంత దూరం ఉంటుంది అని. దావుజీ మందిర్ ఎంత ఉంటుందో ఒక 20 కిలోమీటర్. 20 కిలోమీటర్ అంటే గుర్రాల మీద రథం మీద ఎంతసేపు? హార్డ్లీ ఒక 1 అవర్ లో ఆర్ 2 అవర్స్ వెళ్ళిపోవచ్చు. పదాతి దళం కూడా ఉంటుంది కాబట్టి. కానీ పొద్దున స్టార్ట్ చేశాడు, సాయంత్రం అయింది ఇంకా రావట్లేదు. అరే ఇదేంటి రాలేదు? సరే అని చెప్పి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే స్టార్ట్ చేశారు, ఇంకా రావట్లేదు. అలా 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 అరే ఇదేంటి 20 కిలోమీటర్స్ అంటున్నారు. ఎందుకు? భగవంతుడు వాడు నడుస్తా ఉన్నాడు, ల్యాండ్ ఎక్స్పాండ్ అయిపోతా ఉంది. భగవంతుడి ధామాన్ని చేరుకోవాలంటే ఆ ధామ దర్శనం, భగవంతుడు ధామ రూపంలో బలరాముడు విస్తరిస్తాడు. కాబట్టి ఆ బలరాముడి యొక్క దర్శనము చేసుకోవాలంటే బలరాముడి యొక్క మందిరాన్ని ధ్వంసం చేసే వాడికి బలరాముడి దర్శనం దొరుకుతుందా? కాబట్టి వాడికి దొరకలేదు. అప్పుడు అక్కడున్న బ్రాహ్మణులందరూ ఇలా లాభం లేదు, మీరు నాకు అబద్ధం చెప్తున్నారు, మీరు నాకు ఆ బలరాముడిది కరెక్ట్ గా చెప్పండి, లేకుంటే మిమ్మల్ని సంహరిస్తాను. కానీ మళ్ళీ చెప్తారు, మీరు ఈ విధంగా భయపెడితే ఎప్పటికీ కూడా ఆ బలరాముడిని చేరుకోలేరు. మరి ఏ విధంగా చేరుకోవాలా? బలరాముడిని సేవిస్తా అని మీరు ఆయనకు హిందీలో వాళ్ళదంట మన్నత్, మీరు కోరిక కోరుకోండి తప్పకుండా మీరు బలరాముడి మందిరాన్ని చేరుకోగలరు. అప్పుడు సరే అని చెప్పేసి ఏం కోరుకుంటే బలరాముడికి వజ్ర వైడూర్యాలతో కూడుకున్నట్టు ఒక హారాన్ని చేయిస్తాను. సరే అని చెప్పేసి అలా మొక్కున్నాడు, హారం తీసుకొని వెళ్తున్నాడు. కానీ ఇంటెన్షన్ ఏంటి? బలరాముడి యొక్క మందిరాన్ని మొత్తం ధ్వంసం చేయడానికి. ఎప్పుడైతే వెళ్ళడానికైతే వెళ్ళిండు, ఎప్పుడైతే దావుజీ మందిరం అక్కడ వెళ్ళారో గోకుల్, మొత్తం భగవంతుడి యొక్క లీల, తేనెటీగలు లక్షల తేనెటీగలు ఎంబడబడితే వాడు ఇంకా వాటిని తట్టుకోలేడు. అప్పుడు ఆ తేనెటీగలు కొడతా ఉంటే ఆ బ్రాహ్మణులకు ఏంటంటే
ఒక్కండి ప్రభు క్షమించండి, మీకు ఈ మన్నతిని సమర్పిస్తాను, మీ మందిరాన్ని ధ్వంసం చేయనని మొక్కంగానే మళ్ళీ అవన్నీ తేలిగలరు. సో అది భగవంతుడు, ఆయన ఔరంగజేబు అంత స్ట్రిక్ట్ ముస్లిం అయినా వెళ్ళి ఆ హారాన్ని సమర్పిస్తే ఇప్పుడు కూడా ఆహారాన్ని బలరాముడికి అప్పుడప్పుడు వేస్తా ఉంటారంట. అంటే ఇక్కడ దుష్టులు దుర్మార్గులకు భగవంతుడు కనబడతాడు. అర్థమైందా? ఎవరికి కనబడతాడు? భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలా, భగవంతుని సేవించాలి అనే దృక్పథం ఉన్నవాడు మాత్రమే భగవంతుడు కనబడతాడు. అదేవిధంగా భగవంతుడి యొక్క దేహము సచ్చిదానంద స్వరూపం. సత్ అంటే శాశ్వతము, చిత్ అంటే జ్ఞానపూర్ణము, సచ్చిత్ ఆనంద ఆనందపూర్ణమైనటువంటిది భగవంతుడి దేహం. మనలాంటి భౌతిక దేహం కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం? భగవద్గీతను లేదా ఇతర వేద వాంగ్మయం పఠించి శ్రీకృష్ణుని గురించి అధ్యయనము చేయగోరు వానికి అతడు ఎల్లప్పుడూ అర్థము గాని సమస్య గాని మిగిలిన. ఈ విధమైన భౌతిక విధానం అవలంబించు వారు దృష్టిలో శ్రీకృష్ణుడు గొప్ప చారిత్రాత్మక వ్యక్తి మరియు గొప్ప తత్వవేత్త మాత్రమే. శ్రీకృష్ణుని సామాన్య మానవుడే అని వారు భావింతురు. అత్యంత శక్తి గలవాడైనను అతడు భౌతిక దేహంను గ్రహింపవలసి వచ్చేనని వారు తలుతురు. వారి భావనలో పరతత్వము నిరాకారము, ఆ నిరాకార తత్వము నుండి అతడు భౌతిక ప్రకృతికి సంబంధించిన సాకార రూపమును దాల్చినని వారు భావించారు. దేవదేవుని గూర్చిన భౌతిక పరిగణనలో ఇది ఒకటి. ఎవరైతే శాస్త్రాలను చదువుతారు కానీ వాళ్ళు కూడా బోధిస్తారు ఏ విధంగా? భగవంతుడి రూపం లేదు, ఆకారం లేదు అని ఎవరైతే భావిస్తారో వాళ్ళకు ఎన్నిసార్లు శాస్త్రం చదివినా వాళ్ళకు భగవంతుడు అర్థం కాడు. దేవదేవుని గూర్చిన భౌతిక పరిగణనలు ఒకటి. అతనికి సంబంధించిన మరి యొక్క పరిగణన లేదా భావన మనోకల్పనకు సంబంధించి జ్ఞానాన్వేషణము నందున్న వారు సైతము శ్రీకృష్ణుని గూర్చి తాత్విక కల్పన చేయొచ్చు. అతడు విశ్వరూపము కన్నను మహత్తరుడు కాడని భావించనే అర్జునునికి చూపబడిన శ్రీకృష్ణుని విశ్వరూపము అతని స్వీయ రూపము కన్నను మరింత ప్రధానమైనదని పొందుతారు. వారి ఉద్దేశం ప్రకారము పరమ పురుషుని మానుష రూపము ఊహాత్మకమైనది, అంత్యమున పరతత్వము నిరాకారమని వారు విశ్వసించారు. కానీ శ్రీకృష్ణుని గురించి ప్రామాణికుల నుండి శ్రవణం చేయుట అనేది ఆధ్యాత్మిక పద్ధతి భగవద్గీత ఎందలి చతుర్థ అధ్యాయమున వివరింపబడింది. అది నిజమైన వైదిక విధానం. అట్టి వేద మార్గంలో ఉన్నవారు ప్రామాణికుల నుండి శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయుదురు. శ్రీకృష్ణుని గూర్చి మరల శ్రవణము చేయుట ద్వారా వారికి శ్రీకృష్ణుడు ప్రియుడు కాగలడు. పలుమార్లు ఇదివరకే తెలుపబడింది. శ్రీకృష్ణుడు యోగమాయచే కప్పబడి ఉన్నందున సర్వులకు దర్శనీయుడు కాని విదితుడు కాని కాడు. ఎవరికైతే అతడు తనను విషదపరుచుకునో ఆ మనుజుడే ఆ దేవదేవుని గాంచగలడు. వేద వాంగ్మయమున ఇది నిర్ధారింపబడింది. శరణాగతి నొందిన వానికి పరతత్వం వాస్తవంగా అవగతమగును. కృష్ణ భక్తి భావనాయుతుడై శ్రీకృష్ణ భగవానికి భక్తియుక్త సేవనొనొచ్చు భక్తుడు ఆధ్యాత్మిక దృష్టిని కలిగి శ్రీకృష్ణుడే స్వయంగా ప్రకటమగుట వలన అతనిని గాంచగలడు. అట్టిది దేవతలకు సైతం సాధ్యము కాదు కనుక శ్రీకృష్ణుని తెలియుట వారికి కూడా దుర్లభము. కనుకనే ఉన్నతులకు దేవతలు శ్రీకృష్ణుని ద్విభుజ రూపమును గాంచ నిత్యము కాంక్షితులు. సారాంశం ఏమనగా శ్రీకృష్ణుని విశ్వరూపమును గాంచుట దుర్లభము మరియు ఎల్లరకు సాధ్యము కానిదైనను అతని స్వీయ శ్యామసుందర రూపము ఇంకను అవగాహనకు అత్యంత దుర్లభమైంది. సో దీంట్లో మనకు భగవంతుడు చెప్తున్నాడు. చాలా మంది ప్రయత్నం చేస్తారు, ప్రభుజీ నేను చదువుకుంటున్నాను ప్రభుజీ, భగవంతుడే ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ స్వాధ్యయనము తాను సొంతంగా భగవద్గీత లేదా ఇతర వేదం పఠించి శ్రీకృష్ణుని గురించి అధ్యయనం చేయగోరు వారికి అతడెప్పుడు అర్థము కాని సమస్య. మరి భగవంతుడి సమస్యగా ఉండిపోతే ఎట్లా? భగవంతుడు ఏ విధంగా అర్థం కాగలుగుతాడు? శుద్ధ భక్తుడి ద్వారా మరల తిరిగి ఇప్పుడు మనం భగవద్గీత 4th టైం 5th టైం అంటే ఈ కోర్స్ ద్వారా 3వసారి కోర్సు. ఆ విధంగా మరల భగవంతుడి గురించి ఎన్నిసార్లు వింటే అంత సులభంగా భగవంతుడు దర్శనీయుడు. మనం మన సొంతంగా ఏదో ప్రయత్నం చేసి చదువుకుంటానంటే భగవంతుని మనమేమి అర్థం చేసుకోలేము. కాబట్టి అలా మనం శ్రవణం చేసి భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుని భక్తియుక్త సేవలో ఎవరైతే ఆ పరమ ప్రామాణికుడైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి ద్వారా సేవలో నియుక్తమైతే భగవంతుని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు, చాలా సులభంగా దర్శనం పొందొచ్చు.
మనకు 4వ అధ్యాయం 34వ శ్లోకంలో భగవంతుని తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది భగవంతుడు బోధించాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం తత్వదర్శినః. సో తత్వదర్శి అంటే భగవంతుని సంపూర్ణ శరణాగతితో ఎవరైతే భగవంతుని సేవిస్తూ భగవత్ తత్వాన్ని బోధిస్తారో వాళ్ళ దగ్గర వెళ్ళి మనము అటువంటి ఆచారుని సేవిస్తూ భగవత్ కథామృతాన్ని ఎవరైతే వింటారో భగవంతుడు చాలా సులభంగా అర్థమవుతాడు, సులభంగా దర్శనాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ విధంగా ఎవరికన్నా దర్శనం దొరికిందా ప్రభుజీ అంటే, ప్రహ్లాద్ మహారాజ్ 5 సంవత్సరాల బాలుడు ఎన్నో కఠినమైనటువంటి సమస్యలు, కఠినమైనటువంటి ఏమంటారు శిక్షలు పడ్డాయి తన తండ్రి ద్వారానే. అయినా వాటిలో భగవంతుని నామస్మరణ చేస్తూ ఆనందిస్తూ భగవంతుని ఆ కఠినమైనటువంటి శిక్షలను అనుభవిస్తాడు. భగవంతుడు ఆ శిక్షలను చూసి ఇంకా ఆయననే ఉండలేక ఆయనకు నరసింహ స్వామి రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా భగవంతుడు ద్వాపర యుగంలో కూడా అర్జునుడికి దర్శనం ఇవ్వడం జరిగింది. యశోదామాయికి తన యొక్క నోటిలో భగవంతుడి యొక్క బ్రహ్మాండం యొక్క దర్శనం ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైనటువంటి భీష్ముడికి భగవంతుడి యొక్క చతుర్భుజ నారాయణ రూపము, నా అంత్యకాలంలో నేను మిమ్మల్ని నా ఇష్టాదైవమైనటువంటి నారాయణ రూపాన్ని చూసుకుంటూ నేను వెళ్ళిపోవాలనుకుంటాను ప్రభు అంటే ఆ భీష్ముడికి నారాయణ రూపాన్ని దర్శనం ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనము రామచంద్రుడి యొక్క వివిధ 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 అవతారాల్లో భగవంతుడి దేశకాల పరిస్థితులకు తగ్గట్టుగా భక్తులు ఏ విధంగా కోరుకుంటే ఆ రూపాన్ని దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సో చైతన్య మహాప్రభు యొక్క అవతారం కలియుగంలో చైతన్య మహాప్రభు ఎంతో మందికి తన అంతరంగ పార్షదులకు దర్శనం ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా సార్వభౌమ భట్టాచార్యతో వారం రోజులు భగవంతుడి యొక్క సో ఇక్కడ చైతన్య మహాప్రభుతో వారం రోజులు సార్వభౌమ భట్టాచార్య భగవత్ చర్చ జరిగిన తర్వాత అప్పుడు సార్వభౌమ భట్టాచార్య ఎప్పుడైతే సంపూర్ణ శరణాగతి పొంది ప్రభు నా యొక్క తప్పిదాలను మన్నించి నేను ఎప్పుడైతే శరణాగతి పొందుతాడో సార్వభౌమ భట్టాచార్యకు షడ్భుజ రూపాన్ని అనే రాముణ్ణి రామకృష్ణ చైతన్యాన్ని అని చెప్పేసి సో రామచంద్రుడి యొక్క ద్విభుజాలతో ఆ యొక్క కళలతో కృష్ణుడి యొక్క ద్విభుజాలు మురళితో చైతన్య మహాప్రభు యొక్క అని కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఏ దర్శనాన్ని భగవంతుడు చైతన్య మహాప్రభు రాయి రామానందకు కొవ్వూరు ఈ గోదావరి నది ఒడ్డున కొవ్వూరులో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అక్కడ కూడా భగవంతుడి యొక్క కథ అమృత చర్చ తర్వాత వారం రోజులు అక్కడ కూడా సేమ్ అక్కడ సార్వభౌమ భట్టాచార్య ద్వారా విని అప్పుడు చైతన్య మహాప్రభు ఫైనల్ గా బోధన చేసిన తర్వాత సార్వభౌమ భట్టాచార్య శరణాగతి పొందుతాడు. రామానందరాయ్ ద్వారా చైతన్య మహాప్రభు ప్రశ్నలు అడుగుతాడు. రామానందరాయ్ చాలా అద్భుతమైన ఆన్సర్స్ ఇస్తాడు. ఆ ఆన్సర్ల ద్వారా చాలా ప్రసన్నమై భగవంతుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా శుద్ధ భక్తులకు భగవద్ దర్శనము చాలా సులభం. కానీ అభక్తులకు ఈవెన్ దేవతలకు కూడా చాలా కష్టమైంది. కాబట్టి మనము విశ్వరూపంకైతే కొద్దిపాటి భక్తి యాడ్ చేస్తే విశ్వరూపం దర్శనం చేసుకోవచ్చు. కానీ భగవంతుడి యొక్క ద్విభుజ శ్యామసుందర రూపం అంత ఈజీ కాదు. కానీ అట్ ది సేమ్ టైం దుర్లభం కాదు. ఆచార్యుల యొక్క ఆ ఆదేశాలను అనుసరిస్తూ మళ్ళీ మళ్ళీ అందుకొరచే నిత్యం భాగవత సేవయం తిరిగి తిరిగి వింటూనే ఉండాలి. తిరిగి భగవత్ కథామృతం ఎంత ఎక్కువ శ్రవణం చేస్తే అంత మన లోపల మాలిన్యం తొలగిపోతే భగవంతుడు లైవ్ టెలికాస్ట్ లాగా చాలా సులభంగా దర్శనాన్ని ఇవ్వగలుగుతాడు. జయ బలో గ్రంథ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर भगवान जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज।